హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. ఇది మీటర్ లైనింగ్ అండి. బ్లౌజ్ కటింగ్కి మనకు ఒక టేపు, స్కేలు, మార్కరు, ఆర్మోల్ స్కేలు, కత్తిరి ఉంటే సరిపోద్దండి. ఈజీగా కట్ చేసుకోవచ్చండి. సింపుల్ మెథడ్లో నేను మీకు చూపిస్తానండి బ్లౌజ్ కటింగ్. బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఈ కోరాస్ అవతల వైపు వేసుకొని ఈ ఫోల్డింగ్ అది మన వైపు ఉండాలండి. ఇప్పుడు ఒక కింద గీత గీసుకుందామండి. ఆది బ్లౌజ్తో నేను చూపిస్తున్నానండి. ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకుందాం బ్లౌజ్ని. ఏదైతే మనకి డాట్ నడుం దగ్గర డాట్ ఉంటుంది కదండి, ఈ డాట్ దగ్గర నుంచి ఈ భుజం మిడిల్ వరకు పట్టుకోవాలి. మధ్యలో ఇలా పట్టుకోవాలండి. ఇప్పుడు పొడవు వస్తుందండి బ్లౌజ్ది. ఇక్కడ పావించు వదిలేయాలండి. మీరు గీత గీసుకున్నా పర్వాలేదు, ఇలా వదిలేసుకున్నా పర్వాలేదు. గీత గీసుకున్నా ప్రాబ్లం లేదు. ఇలాగా పావించి వదిలేసి పైన అరించి పొడవు ఎంత ఉందో అంతా చూసుకొని అరించి వదలాలండి. పైకి పెట్టుకోవాలి అరించి. ఎందుకంటే మనకు కుట్టు వస్తుంది కదండి భుజం దగ్గర. ఈ కుట్టు కోసం అరించి వదులుకొని గీత గీసేసుకోవాలండి. గీత గీసుకొని ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలండి. ఎప్పుడైనా ఆర్మ్ రౌండ్ చూసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ చూసుకోవాలి, ఫ్రంట్ సైడ్ చూసుకోకూడదు. ఆర్మ్ రౌండ్ 8.5కి ఒక పాయింట్ తక్కువ ఉందండి. 8.5 పెట్టుకుందాం. చెస్ట్ లూజ్ కూడా ఎంత ఉందో చూసుకుందాం. చెస్ట్ లూజు హుక్సులు పట్టి ఉంది కదండి, హుక్సులు పట్టి దగ్గర నుంచి ఇక్కడ సైడ్ కుట్లు ఉంటాయి కదా, కుట్టు వరకు చూసుకోవాలండి. ఇలా పట్టుకోవాలండి. ఇక్కడ కుట్టు దగ్గర నుంచి హుక్సులు పట్టి పట్టుకొని ఈ క్లాత్ దగ్గర నుంచి ఇలా చూసుకోవాలండి. కొందరికి ఎక్కువ వస్తుంది, కొందరికి తక్కువ వస్తుందండి ఫ్రంట్ పార్ట్. దాన్ని బట్టి మనం చూసుకోవాలండి. బ్లౌజ్ ఎలా ఉంటే అలాగే కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా మడత వేసుకుందామండి. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా మడత వేసుకొని మనకు నెక్కలు కావాలి కదండి, ఈ నెక్కల కోసం ఈ గీత కరెక్ట్గా పెట్టి నెక్ ఎంత ఉందో దానికన్నా ఒక పావించు పైకి పెట్టుకోవాలండి. ఇది కూడా నడుం కూడా బ్లౌజ్ ఎంత ఉందో అంత. మనకు డాట్స్ కావాలి కదండి, డాట్స్కి 1 ఇంచు. ఈ ఖర్చులు ఉంటాయి కదండి, ఖర్చులకి 1.5 ఇంచు సరిపోద్దండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఈ కుట్టు ఉంది కదండి, కుట్టు కన్నా 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలండి. ఇప్పుడు నెక్కలండి. నెక్కలు చూసుకునేటప్పుడు భుజాన్ని ఇలా పెట్టకూడదండి, ఇలా దగ్గరికి లాగి పెట్టుకోవాలండి. ఈ ఎదరికి మన వైపు లాక్కోవాలండి. మన వైపు లాక్కొని ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ భుజం కూడా ఎంత ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచు అవతల వైపు మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు చెంక కూడా ఏదైతే కుట్టు ఉంది కదండి, కుట్టు కన్నా 1/2 ఇంచు పైకి మనకు చెయ్యిలా పట్టుకొని పైకి పెట్టుకోవాలండి. ఈ మార్కింగ్ మనకు కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి మనం చూసుకుందామండి. ఇది 2.5 ఉండాలండి. ఇదిగోండి, ఒకటి తక్కువ, ఒక్క పాయింట్ తక్కువ 2.5 ఉంది. ఇది 3 ఉండాలండి, 3. ఇప్పుడు 5.5 వచ్చిందండి. ఇదే 5.5 కింద గీత గీసుకొని ఇప్పుడు ఆర్మ్ ఎంతో చూసుకోవాలండి. ఆర్మ్ 6 పెట్టుకుంటే సరిపోద్దండి. ఇది కూడా మనం ఇందాక బ్లౌజ్ కొలుచుకున్నాం కదండి, ఇదిగోండి 9.5. ఇది 8.5 వచ్చింది, ఇది 9.5 వచ్చింది అనమాట. ఇప్పుడు 6 ఇంచీలు పెట్టుకున్నాం కదా ఇక్కడ గీత, ఇది గీత గీసుకోవాలండి. ఇలా ఒక గీత, ఇలా ఒక గీత గీసుకొని ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచు
ఉండేలాగా చూసుకోవాలండి. ఈ నెక్ని బట్టి ఇక్కడ లోతు ఎంత ఉండాలో చూసుకోవాలండి. ఈ నెక్ అయితే 9.5 ఉందండి. 9 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనం 1.5 తీసుకోవాలండి. ఇంకా 10, 11 అలా ఉందనుకోండి 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలండి. ఇప్పుడు ఈ మార్కింగ్కి ఓ 2 ఇంచులు అవతల వైపు ఖర్చులకి తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఆర్మ్ స్కేల్ తోటైనా గీసుకోవచ్చండి. లేకపోతే కనుక మీకు రౌండ్గా గీయడం వస్తే కనుక రౌండ్ గీసుకోవచ్చండి రౌండ్గా. ఇప్పుడు ఇది 8.5 వచ్చిందో లేదో చూద్దామండి ఒకసారి. ఇదిగోండి 8.5 వచ్చింది కదండి. ఓకే, ఇప్పుడు నెక్ గీసుకుందామండి. నేను పావు తక్కువ 3 పెడుతున్నానండి. వాళ్ళు ఎక్కువ బ్రాడ్ వేసుకోరు. ఇలా గీత గీసుకొని ఇప్పుడు నెక్ గీసేసుకోవడం అండి రౌండ్. ఇలా అయినా గీసుకోవచ్చు, మనం రౌండ్ ఆర్మ్ స్కేల్ తోటైనా గీసుకోవచ్చండి రౌండ్. ఇదిగోండి. ఓకే, ఇక్కడికి ఒక గీత, ఇక్కడికి ఒక గీత. ఇందులోనే ఫ్రంట్ నెక్ కూడా చూసుకోవాలండి. ఇదిగోండి, ఈ భుజం ఉంది కదండి, భుజం కుట్టు నుంచి హుక్సుల వైపు ఇలా పట్టుకొని ఈ భుజం కన్నా ఒక 1/2 ఇంచ్ మనం ఖర్చు పెట్టుకున్నాం కదండి, 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడికి పెట్టుకొని ఇలా రౌండ్గా దగ్గరికి లాగాలండి. ఇలాగా మన వైపు లాక్కుంటే రౌండ్గా ఎంత ఉందో అంత వస్తుంది. మీకు అది కానీ అర్థం కాకపోతే గనక ఫ్రంట్ హుక్కు పెట్టండి. ఉక్కు పెట్టుకొని ఇప్పుడు ఇది రౌండ్గా ఎలా చేసుకోవాలండి. రౌండ్గా చేసుకొని ఒక స్కేల్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది ఎంత ఉందో చూసుకోవాలండి. 5.5 ఉందండి. ఇదే 5.5 ఇక్కడ వచ్చిందో లేదో చూసుకోవాలండి. 5.5 వచ్చిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోవాలండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. అర్థం అవ్వకపోతే కనుక 1కి 2 సార్లు చూస్తే కనుక మీకే అర్థమైపోద్దండి. ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ మనం కట్ చేసుకునేటప్పుడు ఒక్క 1/2 ఇంచు పైకి తీసుకుంటే ఇక్కడ ముడతలు రావండి. 1/2 ఇంచు పైకి తీసుకోవాలండి. ఓకే అండి, బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ రేపు చూపిస్తానండి. థ్యాంక్ యూ అండి.